బాలికల పాఠశాల బీసీ గురుకులంలో 290 మంది ఆడపిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ఆ యొక్క గురుకుల పాఠశాలలో మంచిగా మెనూ పాటిస్తూ మంచిగా విద్యను అందిస్తూ పిల్లలందరూ కూడా చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. దురదృష్టం తెల్లవారుజాము నుండి ఒక 15 మంది ఆడపిల్లలకు కడుపులో నొప్పి, మోషన్స్, వాంతులతోని ఏరియా హాస్పిటల్ మనుగూరులో చేరడం జరిగింది. చేరిన సందర్భంలో వారిని మధ్యాహ్నం టైంలో ఇప్పుడు కూడా ఏరియా హాస్పిటల్లో సందర్శించి పిల్లలందరినీ కూడా వారితో మాట్లాడడం జరిగింది. అందరూ సేఫ్గా ఉన్నారు. 290 మంది ఉన్న పిల్లల్లో 15 మందికి ఈ రకంగా కావడం కొంచెం బాధాకరం. అది ఎప్పుడు జరగలేదు ఆ గురుకుల పాఠశాలలో. కానీ అది జరగడం అనేది దురదృష్టం భావిస్తూ ఉన్నాను. పిల్లలందరూ కూడా సేఫ్గా ఉన్నారు. అది 290 మందికిలో 15 మందికి జరిగిందంటే ఆ ఫుడ్ అరగకనో కొన్ని డిసీజ్ కారణాలు ఉంటాయి. చిన్నపిల్లలు వారు నిన్న కూడా మహిళా దినోత్సవంలో కూడా వాళ్ళు మంచిగా భోజనాలు చేసి తల్లిదండ్రులు రావడం, బయట నుంచి కూడా ఫుడ్ తీసుకురావడం, బయట నుంచి మటను, చికెను, చేపల పులుసు కూడా తీసుకొచ్చి పెట్టారనేది చెప్తా ఉన్నారు. అది నేను స్కూల్ కూడా వెళ్ళి ఇప్పుడు లీడ్ చేశాను, ప్రిన్సిపాల్తో మాట్లాడాను, పిల్లలతో మాట్లాడాను. ఏదేమైనా సరే మనుగూరులో ఇటువంటి ఘటన ఎప్పుడు జరగలేదు. ఈ 15 మంది పిల్లలకే వాంతులు, అదేవిధంగా కడుపులో నొప్పి, మోషన్స్ అనేది జాయిన్ అయినట్టు సందర్భంలో ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు, స్టాఫ్ అంతా, డాక్టర్లు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ కూడా క్యాంపు పెట్టడం జరిగింది. నాకు తెలిసినట్టే క్యాంప్ పెట్టించిన స్కూల్లో ఏరియా హాస్పిటల్ కూడా డాక్టర్లు పిల్లలు వచ్చిన దగ్గర నుంచి కూడా దగ్గర ఉండి మంచిగా ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకు రికవరీ అయ్యే విధంగా పిల్లలందరితో ఇప్పుడు మాట్లాడితే చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? అందరూ కూడా పిల్లలందరూ కూడా 15 మంది జాయిన్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కడుపులో నొప్పి తగ్గింది, మోషన్స్ తగ్గినాయి, ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. డాక్టర్లు కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతా సేఫ్ జోన్. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు చేపట్టబోతా ఉన్నారు? ఇది ఘటన అనేకంటే అంటే బయట నుంచి ఫుడ్ తీసుకురావడం ఇట్లా కొంత ఉంది. దీన్ని ఎట్లా కట్టడి చేయబోతా ఉన్నారు? అంటే ఇప్పుడు నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని వాళ్ళకు మటను, చికెను, బిర్యానీ పెట్టడం వల్ల కొంతమందికి జరిగింది. ఫుడ్ పాయిజన్ అనేది అయితే కాదు నాకు తెలుసు. అయితే అందరు 290 మందికి కావాలి, 15 మంది కానీ డిఫరెంట్. ఇది మనం ఆలోచించాలి. నేను ఇటువంటిది జరగకుండా ప్రిన్సిపాల్ కూడా ఇప్పుడే చెప్పాను. పేరెంట్స్తో కౌన్సిలింగ్ పెట్టండి. ఏదైతే రూల్స్ ఉన్నాయో మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళకు మీరు ఎలౌ చేయండి. ఎప్పుడు ఎలౌ చేయాలి, ఎన్ని సమయం కూడా పెట్టండి, బోర్డు పెట్టండి, జాగ్రత్తలు చెప్పండి. బాలికలు ఉన్నటువంటి గురుకుల పాఠశాల కాబట్టి కేర్ తీసుకోవాలని చెప్పేసి కూడా